ఈరోజు మనందరము నేర్చుకుని పోయే అంశం ఏంటంటే విశ్వాస భ్రష్టత్వము. క్రైస్తవులైనటువంటి వారికి విశ్వాసం ఉంటుంది కదండి. ఆ ఉన్న విశ్వాసం విషయంలో భ్రష్టత్వం అవ్వకూడదండి. భ్రష్టత్వం అంటే దిగజారిపోతాం, దాని నుంచి తొలగిపోవడం, ఇవన్నీ వస్తాయి. అసలు విశ్వాసం అంటే ఏంటండి? అసలు చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అంటే ఏంటి? అసలు ముందు విశ్వాసం అంటే ఏంటి తెలిస్తేనే కదా దానికి భ్రష్టత్వం అంటే ఏంటి తెలుస్తుంది. అమ్మా, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చాలండి. విశ్వాసం అనేది ఏంటండి? మనం ఏదైతే నిరీక్షింపబడుతున్నామో అవి ఏంటి? మనం నిరీక్షించి మనకేమైనా కనబడుతున్నాయా? కనపడవు. అవి ఏంటవి? అదృశ్యమైనవి. ఇక్కడ కనిపించేవి, మనకు కనిపించేవి ఏంటంటే దృశ్యమైనవి. అదృశ్యమైన వాటి కోసం మనం నిరీక్షిస్తున్నాం. అవి ఉన్నవనుటకు రుజువునే ఉన్నదంట విశ్వాసం అంటే. అర్థమైందండి? అది విశ్వాసం. నిరీక్షింపబడు వారి నిజస్వరూపమై ఉందన్నమాట. దానికి సంబంధించింది విశ్వాసం అనేది. అది విశ్వాసం అంటే ఏంటి? అసలు విశ్వాసం ఎలా వస్తుంది? అలా విశ్వాసం ఆ యొక్క అదృశ్యమైన వాటి కోసమే, అవి ఉన్నవి అనటానికి మనం ఆధారమై ఉన్నది. అదే విశ్వాసం అని. అసలు విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. విశ్వాసం అనేది నిరీక్షింపబడి నిజస్వరూపమై ఉన్నది. అది ఉన్నవి అని అంటకు రుజువుకు ఆధారమై ఉన్నది విశ్వాసం అన్నది. అయితే ఆ విశ్వాసము ఉంది అక్కడ ఆ యొక్క అదృశ్యమైనవి ఉన్నవి అని అనటానికి ముందు వినాలి. అది క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగునమాట. ఆ వినుట వలన విశ్వాసం కలుగునమాట. అదే రోమీలు రాసిన పత్రిక. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది అన్న దాని గురించి తెలియపరుస్తుంది. చూడండి, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఏంటంటే, అక్కడ ఏమని ఉందంటే, ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఏమండి? ఏమవుతున్నాడో విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. అది విశ్వాసం మూలంగా నీతిమంతుడు తీర్చబడుతున్నాడు. విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు. విశ్వాసం విషయంలో మనం అంతకంతకు ఏమవ్వాలండి? అభివృద్ధి పొందాలి. విశ్వాసం విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందుతూ ఉంటే ఏమవుతుంది? అక్కడ దేవుని నీతి బయలుపరుస్తూ ఉంటుంది అన్నమాట. దేవుని నీతి బయలుపరచబడుతూ ఉంటుంది అన్నమాట. ఈ విశ్వాసం ఏమవుతుంది? ఏం చేయబడుతుందండి? మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది అనమాట అండి. అన్ని కాలాల్లో కూడా పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, క్రీస్తు యుగము, ఈ అన్ని కాలాల్లో కూడా ప్రజల విశ్వాసం నుండి తొలగిపోతూ ఉన్నారండి. తొలగిపోతూనే వస్తూ ఉన్నారు. మనకి పాత నిబంధన అంతా అవి మనకి ఎలా ఉన్నాయి? బోధ కలగడానికి, బుద్ధి కలగడానికి మనకి దృష్టాంతాలుగా ఉంచాడు దేవుడు. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసం విషయంలో తొలగిపోయిన వారు లేరా? తొలగిపోయిన ప్రజలు లేరా? నోవహు జలప్రళయంలో ఎంతమంది విశ్వాస మనుషులు తొలగిపోయి వాళ్ళు చనిపోయారు? సొదొమ గొమొర్రా విషయంలో, ఆ యొక్క పట్టణంలో సొదొమ గొమొర్రా పట్టణ నాశన విషయంలో
ఆ లోతు కుటుంబం ఒకడే రక్షింపడ్డారు. మరి అక్కడ ఎంతమంది నాశనం అయిపోరు? ఇప్పుడు అలాగే ఈ క్రీస్తు యుగంలో, ఈ క్రీస్తు కాలంలో కూడా ప్రజలు విశ్వాసం నుండి తొలగిపోతున్నారా లేదండి? తొలగిపోతున్నారండి. ఎందువల్ల తొలగిపోతున్నారంటారు? విశ్వాసము లేకపోవడం వల్ల తొలగిపోతున్నారు, కరెక్టే. కానీ విశ్వాసం రావాలంటే ముందు మనం ఏం చేయాలనుకున్నాం? వినాలన్నాం. వినాలంటే చెప్పే వ్యక్తి ఏం చెప్పాలి? సత్యమైన మాటలు చెప్తూ ఉంటే, బైబిల్లో ఉన్నట్టు చెప్తూ ఉంటే అది వింటారో, ఆ విశ్వాసం కలుగుతారు, నీతిమంతులు అవుతారు. కానీ చెప్పే బోధకులు అలా చెప్తున్నారా? చూడండి, మన బైబిల్ గ్రంథమే మనం ఆధారం. మనం దేన్ని ఆధారం చేసుకోక్కర్లేదండి. చెప్పేవాళ్ళు అందరూ కూడా మేమో అందులోనే చెప్తున్నారు అంటారు, కానీ మార్చి వాళ్ళ సొంత ప్రయోగాలతో చెప్తారు. ఆ అబద్ధ బోధకుల వల్ల విశ్వాసం నుంచి భ్రష్టత్వం అయిపోయి తొలగిపోతున్నారని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఇది అర్థమైంది కదండి. విశ్వాసం అన్న దాని గురించి చెప్పేస్తున్నాను. ఈ విశ్వాసము అలా ఎలాగొస్తుంది, విశ్వాసం అంటే ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకున్నామండి. అయితే ఇప్పుడు అబద్ధ బోధకుల వల్ల, అబద్ధ బోధకుల గురించి నేను చెప్పట్లేదండి, గ్రంథమే చెప్తుంది. అబద్ధ బోధకుల వలన విశ్వాస భ్రష్టులైపోతున్నారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు, అయితే ఆ కడవర జన్మలో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. ఇక్కడ ఈ అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంట? ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు. ఇక్కడ చూసారా, ఇక్కడ 3 పాయింట్లు వస్తాయి చూడండి. వివాహము నిషేధించు, వివాహం చేసుకోవద్దని చెప్తారండి. అబద్ధ బోధకులు ఏం చెప్తారనుకున్నారు? వివాహం చేసుకోవద్దు, వివాహం చేసుకోకుండా అలాగే ఉండండి అని చెప్తారండి. ఎవరల్లా చెప్పేవాళ్ళు? అబద్ధ బోధకులు. మరి ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నారు కదా? వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవజ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులన్నీ కొన్నిటి తినటం మానవాళ్ళని చెప్పుచుందరు. దేవుడు ఏం చెప్పాడండి? ఏదైనా ఏ వస్తువులైనా నిషేధింపబడింది అని చెప్పాడా? ఏది నిషేధింపడదు. పాత నిబంధనలు ఉంది, ఇది తినకూడదు, ఇది నిషేధింపబడింది, నువ్వు ఇది తినకూడదు, అది తింటే నువ్వు అపవిత్రుడైపోయావు అని చెప్పాడు. మరి మన విషయం వచ్చేటప్పటికి ఇది తినకూడదు, ఇది తినొచ్చు అని చెప్పేసి నిబంధన ఉందండి. ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము. కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకుంటే అది ఏమవుతుంది? పవిత్రమైపోతుంది, నిషేధింపదగినది కాదు. కానీ వీళ్ళు ఏం చెప్తారు? అది తినకూడదు, ఆల్రెడీ అది నిషేధించాడు కదా, నిషేధించింది మీరు ఎందుకు తింటున్నారు అని చెప్పేసి ఇప్పుడు కూడా ఉన్నారని చెప్తున్నారు అనమాట ఆ అబద్ధికులు. వాళ్ళు ఏంటనుకున్నారు? అక్కడ ఉన్నా చదివినా ఇలా వాత వేయబడిన మనసాక్షికి వాత వేసేస్తారో ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడున్న విశ్వాసుల్ని వీళ్ళు చెప్పినట్టు, బైబిల్ గ్రంథం చెప్పినట్టు నడుచుకునేలా చేస్తలేదండి. బైబిల్ గ్రంథం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం నడుచుకుని చేయట్లేదు. వీళ్ళ సొంత ఆలోచనలు, వీళ్ళ సొంత నిర్ణయాలు, వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు నడిపిస్తారన్నమాట. కింద చదువుకుందామండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకునే నెడలు ఏదియో నిషేధింపదగినది కాదు. మరి అలాంటప్పుడు మరి ఇది పుచ్చుకోకూడదు, ఇది తినకూడదు అని చెప్పేసి మరి ఇప్పుడు అబద్ధ బోధకులు చెప్పట్లేదా? ఇప్పుడున్న ఈ కాలంలో మ్యారేజ్ చేసుకోకుండా, వివాహం చేసుకోకుండా అని చెప్పి చెప్పట్లేదా? వివాహం చేసుకోకపోతే మరి పిల్లలు ఎలాగో వస్తారండి?
ఒక వివాహ సంబంధం పెట్టకపోతే పిల్లలు ఎలా కలుగుతారు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించానంటే ఎలాగా ఫలిస్తారు? వాళ్ళు ఎలా పడితే అలా ఫలిస్తే అది అవదు కదండి. ఏప్రిల్ రాసిన పత్రిక 13:4 వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైన గాను ఉండవలెను. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నప్పుడు మరి వివాహం ద్వారా మీరు ఫలించాలన్నప్పుడు ఆ యొక్క గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నప్పుడు మరి అసలు వివాహము చేసుకోకూడదు, మీరు వివాహము చేసుకోకుండానే ఉండండి, మీరు అలాగే ఉండండి అని చెప్పేసి చెబుతున్న ఈ బోధకులైనటువంటి వారు ఏమైపోతారు? ఏమవుతారు? వాళ్ళు అబద్ధికులు అవుతారు కాదా? అబద్ధికులు అవుతారండి. వివాహం చేసుకోవద్దని కానీ లేకపోతే ఆహార వస్తువుల విషయంలో ఇది తినకూడదు ఇది తినొద్దు అని చెప్పేసి ఈ అబద్ధికుల బోధల వల్ల ఇవన్నీ విశ్వాసులు ఏమవుతున్నారంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. అపోస్తుల కార్యములు 20:28-37 వరకు చదవండి. దేవుడు తన స్వరక్త మీద సంపాదించి తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడి. దేవుడు అంటే ఎవరైనా ఇక్కడ పుట్టినోట్లు ఏమని ఉంది? ఇక్కడ పుట్టినోట్లో దేవుడు అని అంటే కింద పుట్టినోట్లు ఏమని ఉంది? ప్రభు అని ఉందండి. ప్రభు అని అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు గారండి. ఎవరిచ్చారండి సంఘానికి రక్తం ఇచ్చింది? ఎవరో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే ఎవరో క్రీస్తు స్వరక్తం ఇచ్చాడు కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ దేని యందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్ మందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన ఈ సంఘంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘంలో ఉన్న విశ్వాసులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు అనమాట. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించిన నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మంద అంటే ఎవరండి? ఇక్కడ సంఘంలో ఉన్న విశ్వాసులు. మందంటే గొర్రెలు కదండి, మందంటే మేకలు కదండి. వాళ్ళకి అదే అర్థమైందండి. గొర్రెల మంచి కాపరి అని అనేటప్పటికీ ఒక గొర్రెని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు, ఒక కర్ర ఒకటి ఇచ్చేస్తున్నారు చేతికి. గొర్రెలు మంచి కాపరి అని అంటే గొర్రెలు అంటే మనమేనంటే కాపర్లు కాచేవారు అనమాట. అయితే ఇక్కడ ఎలాగంటే మంద అనేటప్పటికి ఇంక ఈ మంద అనుకుంటారు వాళ్ళు. ఈ గొర్రెల మంద, ఈ మేకల మంద. వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారు? వాళ్ళు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులను మీలోనే బయలుదేరతారనమాట. వాళ్ళు ఎక్కడ బయలుదేరండి? ఎక్కడ ఉండరు? మనలోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడో దిక్కుని వింటారో, ఎవడో ఒకటి మాట వింటారో, వినేసి అప్పుడు ఆ మాట తీసుకొచ్చి మీకు చెప్తూ ఉంటారు అనమాట. అలా వంకర మాటలు పలుకు మనుషులను మీలోని బయలుదేరుతారు అనమాట. అలాగా క్రీస్తు ప్రభు గారు కూడా మన శిష్యులు 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి లేడండి. ఇస్కరియోతు యూదా కూడానే ఉండి నాణ్యం విషయంలో ఆ డబ్బులకి లొంగిపోయి 30 వెండి నాణ్యాలకి యేసుక్రీస్తుని అమ్మేయడం మనందరికీ తెలుసు. అంటే ఎక్కడ ఉంటారో ముందుగా అందుకే చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన దానికి అర్థం ఏంటంటే వంకర మాటలు పలికే వాళ్ళు ఉంటారో వాళ్ళ శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకుని పోవాలని చూస్తారో అని దాని గురించి జాగ్రత్తగా చూసుకున్నాను. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబలు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తునని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండడి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిద్ర పోయే వ్యక్తిలాగా ఉండకూడదండి. ఎప్పుడు మెలకువగా, ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలన్నమాట. నేడే రక్షణ దినము ఏమండి. అసలు ఎప్పుడు ప్రభు దినం ఎప్పుడు వస్తుందని మనకి ఎవరికైనా తెలుసండి? దొంగ వాళ్ళు వచ్చినప్పుడు ఆ దొంగ ఎప్పుడు వస్తుందో మనకు తెలియనప్పుడు మనం ఎప్పుడు ప్రతి విషయంలో ప్రతిసారి ఎప్పుడు ఎలా ఉండాలి? మనం మెలకువగా ఉండాలి. ఉండాలన్నమాట. ప్రతి విషయంలో మెలకువగా ఉండాలన్నమాట. మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారుగా ఉండాలన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు? శిష్యుల్ని తమ వెంట ఈడ్చుకుని పోతారనమాట. వీళ్ళు ఎవరెళ్ళో
తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు అనమాట. వీళ్ళ మనలోంచే బయలుదేరి వెళ్తాడు అని చెప్పేసి అనమాట. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, ఇందా చదువుకున్న అధ్యాయం అండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4. అవునండి, అవునండి, వచ్చుచున్నది. అయితే నీవు అన్ని విషయాలలో నిరంతరము శ్రమపడము, సభాగ్ని పరిచయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. చాలండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే ఏంటండి? ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకర బోధను సహింపరండి. వాళ్ళు ఏంటంటే దురద చెవులు కలరనమాట. దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ వరకు పోగు చేసుకుని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు అనుకూలంగా సంఘంలో ఉంటారండి. వాళ్ళకు అనుకూలంగా మరి 2-3 ఏకమై ఒకేలా మాట్లాడారనుకో, మిగిలినందరూ కూడా ఏం చేస్తారో వాళ్ళ మాటే చెల్లిలాగా మాట్లాడతారు కదా. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? దురద చెవులు గలవారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే స్వకీయ దురాశలు, వాళ్ళ సొంత ఆలోచనలు అనమాట. వాళ్ళు ఏంటి? ఆశ వేరు, దురాశ వేరు. వాళ్ళు దురాశ కలిగి ఉంటారనమాట. దురాశ కలిగి ఉండి వాళ్ళు మన జనులు హితబోధన అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపలేరు వాళ్ళు. ఆరోగ్యకరమైన బోధ అంటే బోధన సహింపలేరు వాళ్ళు. సహింపకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మనం ఉన్న బోధకుల్ని పోగు చేసుకుని వాళ్ళు చెరిపేస్తూ ఉంటారు అన్నమాట. సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపును తిరుగుకాలము వచ్చును. కల్పనా కథలు కాదండి ఇప్పుడు జరిగాయన్నీ. ఇప్పుడు జరిగే ఏంటండి? కథలే కదా. వాక్యం మొదలెడది చాలు కథలో ఒకడు ఉన్నాడట, అక్కడ ఇలాగ జరిగిందట, ఇంకా ఆట ఇటే అంతే తప్ప ఇంకేముండదండి. ఇంకా చెప్పే బోధకులు కూడా ఎలా చెప్తున్నారంటే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళు అందుకనే అబద్ధ బోధకులు. అందుకే దేవుడు ఇలా ముందుగానే మనకు తెలియపరిచాడు. ఇది ఇలాగ హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇలా అబద్ధ బోధకులు ఉంటారో, మీ విశ్వాసం విషయంలో తొలగిపోతారో మీరు, అందుకే నీకు హెచ్చరిక ఇస్తున్నానమ్మా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీరు అందుకే జాగ్రత్తగా చదువుకోండి, అటువంటి మాటలు వినకండి అమ్మా అని చెప్పేసి గ్రంథానుసారంగానే మనకు తెలియపరుస్తున్నాడండి. కల్పనా కథలో చెప్తారనమాట. వాళ్ళు ఆరోగ్యకరమైన బోధ చెప్పరండి. వాళ్ళు కల్పనా కథలే చెప్పుకుంటూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3-4 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3-4 వచనాలు. సర్పము తన కుయుక్తి చేత అవును మోసపరుచున్నట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చదవండి. ఏల అనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. చూసారండి? సర్పము తన కుయుక్తి చేత, సర్పము తన కుయుక్తి ఉంది కదండి. యుక్తి వేరు, కుయుక్తి వేరు. అది ఆ యొక్క కుయుక్తి ఉపయోగించి అప్పుడే మోసపరిచింది. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయపడుచున్నాను. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ, ఒకవేళ మీరు తప్పిపోతారేమో అని చెప్పేసి నేను భయపడుచున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఏలయనగా ఎందు విషయంలో తప్పిపోతారో, వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపడం మరి యొక్క యేసుని ప్రకటించినను, వాళ్ళు యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉంటారు. ఆ యేసుని కాకుండా వేరొకరిని గురించి ప్రకటిస్తాడేమో అని చెప్పేసి భయపడుతున్నారు.
లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. అటువంటి మన ఆత్మను పొంది ఉన్నాం. ఎక్కడ ఆత్మను పొంది ఉన్నామండి? ఆత్మను ఎక్కడ పొందుకున్నాం మనం? బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మను పొంది ఉన్నాం. నేను వాగ్దానం చేశాడు బాప్తిసం ద్వారా. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందాం. ఆ ఆత్మను పొందకుండా చేస్తాడనమాట అండి. ఆ ఆత్మను పొందకుండా ఇంక వీళ్ళకి ప్రతి ఆదివారం వచ్చేస్తూ ఉంటుందండి. ఒకసారి బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందనుకోండి, పరిశుద్ధాత్మ ఇంకా మళ్ళీ మనతోటే ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆదివారం నాడు వచ్చి మళ్ళీ వారమంతా గ్యాప్ ఇచ్చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఉండి మళ్ళీ ఆదివారం వచ్చినప్పటికీ మళ్ళీ ఆత్మ రాదండి. బాప్తిసం కార్యక్రమం ద్వారా మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరము మనం పొందుతాము. పరిశుద్ధాత్ముడు మనతోటే ఉంటాడనమాట. కానీ మరి నేడు చెప్తున్న ఈ బోధకులైనటువంటి వారు మరి ఆదివారం ఆరాధనలో మరి రప్పిస్తున్నారు లేరా? ఆత్మను రప్పిస్తున్నారా లేదా? ఇటువంటి మరి నేనేమన్నా సొంత మాటలు చెప్తున్నానండి? నేనేమన్నా బైబిల్లో గ్రంథంలో ఉన్న మాటనే చెప్తున్నారు? ఇటువంటి బోధలు తీసుకొస్తున్నారు అని చెప్పేసి దాని విషయమే కొరింథీయుల సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తూ భయపడుతున్నాడు అనమాట. మేము ప్రకటించిన యేసును కాక. పౌలు గారు అపోస్తలుడైన పౌలు ఆయన బాప్తిసం పొందిన తర్వాత కాడి నుంచి యేసే క్రీస్తుని ప్రకటిస్తూ ఆయన రక్షకుడని ప్రకటించాడండి. అసలు అపోస్తలుడైన పౌలు అసలు ఈ క్రీస్తుని వెంబడించిన వారైతేనేమి ఎవరన్నా క్రైస్తవులైనటువంటి వారు ఉన్నారంటే వారిని ఏం చేసేవాడండి? ఆయన చంపేసేవాడు, హింస పెట్టేవాడు. ఆయన దమస్కు వెళ్తుండగా క్రీస్తు ప్రభు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన బాప్తిసం పొందడం, అప్పటి నుంచి ఏం చేశాడు ఆయన అసలు అపోస్తలుడైన పౌలు ఏంటి? గమలీయేలు పాదాల యొద్ద ఉన్న నిష్ఠా గరిష్ఠుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏం చేశాడు? ధర్మశాస్త్రం యేసుక్రీస్తు విషయంలో సిలువలో కొట్టివేయబడని చెప్పేసి యేసుక్రీస్తుని రక్షకుడు, ఈయనే ప్రభువు అని ప్రకటించేవారండి. అక్కడున్న ప్రజలు యేసుక్రీస్తుని ఎవరైనా అంగీకరించేవారా? యేసుక్రీస్తుని ఎవరు అంగీకరించలేదండి. వాళ్ళ ధర్మశాస్త్రం మోషే ఏదైతే చెప్పాడో ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రం చెప్పిన ఆ ధర్మశాస్త్రాన్ని పాటించి దేవుడు ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు, ఈయన వడ్లమాను కుమారుడు, ఈయన యేసుక్రీస్తు ఏంటి, ఈయన ప్రభువు కాదు, అసలు ఈయన అంగీకరించేవారు కదా వాళ్ళు. అటువంటి మధ్యన ఆయన క్రీస్తుని ప్రకటించేవారు అనమాట. అదే చెప్తున్నాడు అన్నమాట, మేము ప్రకటించిన సువార్తను, మేము ప్రకటించిన యేసుని కాక. ఎంత చెప్తున్నాడు చూసారా మాట? అటువంటి వాళ్ళు ఉన్నారనమాట అండి. మళ్ళీ వేరొక ఆత్మను పొందునని మీ నిమిత్తం నేను భయపడుచున్నాను అని చెప్పేసి అటువంటి చేయకూడదు, అటువంటి చేయకండి, అటువంటి సువార్తను మీరు అంగీకరించకండి, అటువంటి ఆత్మను ఉందని చెప్పి ఆ బోధకుల్ని, ఆ అబద్ధ బోధకుల్ని మీరు నమ్మకండి అని చెప్పేసి తెలియపరుస్తున్నాడండి. అటువంటి వారు ఏం చేస్తారండి? పవిత్రత నుండి మనల్ని తొలగిపోయేలాగా చేస్తారన్నమాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్లనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇలా అబద్ధ బోధకులు ఏం చేస్తారండి? వాళ్ళు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు. మనం కొనబడినవండి, మనం కొనబడిన వారమే కదా. ఆయన క్రీస్తు రక్తంతో మనం కడగబడి మనం కొనబడిన వారము. అలా కొనబడిన వ్యక్తులు కూడా ఏం చేస్తారో? ప్రభువును విసర్జించేస్తారు. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటారనమాట. వాళ్ళు నాశనం కలుగు చేసి నాశనం కర్మకు భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారన్నమాట. అటువంటి వారు ఏం చేస్తారు అనుకున్నా? రహస్యంగా బోధిస్తూ ఉంటారన్నమాట అండి. బహిరంగంగా ఎలా చెప్పరండి వాళ్ళకి. ఎక్కడ చెప్తూ ఉంటారు రహస్యంగా అంటే?
ఎక్కడ చెప్తారు రహస్యంగా అంటే ఇంటి దగ్గర అనుకున్నారు మీరు. ఎక్కడ చెప్తారు? చెవులో చెప్తారండి. మీకు అర్థమవట్లేదు, చెవులో చెప్తారు. చెవులో వచ్చి ఇలాగెలగానే చెప్పేసి మనకి లేనిపోని మాటలు అని చెప్తూ ఉంటారు అనమాట. అబ్బే ఇక్కడ ఉంటే ఈ క్రీస్తు సంఘంలో ఉంటే ఇలాగే పండగలు ఉండవు అంటారు, లేకపోతే ఈ క్రీస్తు సంఘంలో ఉంటే ఒక మ్యూజిక్ పెట్టొద్దు అంటారు, లేకపోతే ఈ పాటలు పాడితే ఇన్స్ట్రుమెంట్ పెట్టొద్దు అంటారు, లేకపోతే ఇక్కడ చప్పట్లు కొట్టొద్దు అంటారు, లేకపోతే యేసు క్రీస్తు పుట్టాడని చెప్పేసి క్రీస్తు పుట్టుక చేయొద్దు అంటారు. ఇటువంటివి ఉండొద్దని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారనుకున్నారు? తమ్మును కొనిన ఈ మనుషులు కూడా ప్రభువును విసర్జించి ప్రభు ఏమైతే చేయమన్నాడో, ఆ పరిశుద్ధాత్మతో ఏది రాయమన్నాడో అవి చేయకుండా ఇటువంటి ఎందుకు, ఇలాంటివంటి మనకి ఎందుకు ఇలాగా? అక్కడ చూడు ఎంత బాగుంటుందో, అక్కడ ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, చాలా చక్కగా ఉంటుంది, మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు రహస్యంగా బోధిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారనుకున్నా శీఘ్రంగా నాశనం కలిగి చేసుకుంటారనమాట. శీఘ్రంగా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నాశనం అయిపోతారనమాట. వీళ్ళు ఎవరనుకున్నా అబద్ధ ప్రాప్తులు. ఈ అబద్ధ ప్రాప్తులు కూడా ఏమని చెప్తారు, ఇంకేం చెప్తారు అనుకుంటున్నారు? ఇవి ప్రభుదినం వచ్చేసింది, ప్రభుదినం వచ్చేస్తుంది, ఇక్కడ జరిగేయన్నీ ఇలాగ వచ్చేస్తున్నాయి, లేకపోతే ఇంకా ఇలాగా మనుషుల్ని భయపెట్టేసి ఇలాగా మాట్లాడతాం. వీళ్ళు చెప్పేది నేనే ఇలాగే చేయమన్నాడు, ఇలాగే చేయాలి అని చెప్పేసి ఈ లేఖనాలన్నిటిని కూడా వీళ్ళు పక్కన పెట్టేసి ఇలా స్వలాభం కోసం ఇలా ఆలోచిస్తూ చాలామంది భ్రష్టత్వంలోకి, విశ్వాసం ఇష్టం భ్రష్టత్వంలోకి పోనిచ్చేలాగా చేస్తూ ఉంటారు అన్నమాట అండి. 2వ వచనం, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. దూషింపడతలేదండి, పోకిరి చేష్టలు లేవంటారా? ఇప్పుడు నేడున్న నేను చెప్పిన మాటలు అదే కదండి. మరి క్రిస్మస్ పెడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా పోకిరి చేష్టలు చేస్తూ ఉంటారు. వయసు వచ్చిన వారు కూడా అదే పోకిరి చేష్టలో చేస్తూ ఉంటారు. మళ్ళీ దాన్ని మళ్ళీ వీడియో చేస్తూ మళ్ళీ ఎలా సంతోషపడుతూ ఉంటారన్నమాట. వీళ్ళందరూ ఎవరు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. వీళ్ళ గురించి దేవుడు ముందుగానే హెచ్చరించాడు, ఇలా చేస్తారని చెప్పేసి. ఆదిమ సంఘంలో అబద్ధ బోధలచే గలిబిలు చేసేవారు అప్పట్లో కూడా ఉన్నాయి. ఆదిమ సంఘాల్లో గలిబిలు చేసేవారు ఉన్నారు కదండి. ధర్మశాస్త్రమే పాటించాలి, ధర్మశాస్త్రము దేవుడు మోషే ఏదైతే చెప్పాడో అదే పాటించాలి అని చెప్పేసి అన్న వ్యక్తులు ఉన్నారన్నమాట. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1-2 వచనాలు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 1-2 వచనాలు. కొందరు యోధా నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతిని పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబానుకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమే పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలని సహోదరులు నిశ్చయించిరి. ఇక్కడ వచ్చిందండి, ఆదిమ సంఘంలో గలిబిలి వచ్చిందా లేదండి? ఇక్కడ ఏది గలిబిలి? ఏ గలిబిలి? సున్నతి పొందితేనే కానీ మీరు రక్షణ పొందలేరని చెప్పేసి కొందరు యూదులు అంటున్నారంటండి. మోషే నియమించిన ఆచారము, మోషే ధర్మశాస్త్రకారులు ఏమని చెప్పారంటే అప్పుడు బాప్తిస్మం ఏంటి? సున్నతి. ఆ సున్నతి చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని చెప్తున్నారంటండి. పౌలు ఏమంటున్నాడో, పౌలు బర్నబా కూడా వాళ్ళతో వాదన పెట్టుకున్నాడు అనమాట. విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమే పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకును అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవని సహోదరులు నిశ్చయించరు. ఇక్కడ మళ్ళీ గలిబిలు చేసుకొస్తున్నారు కదండి. అసలు ధర్మశాస్త్రం ఏమైంది? క్రీస్తు శిలువలో కొట్టువేయబడింది. సున్నతి అక్కడ అయిపోయింది. అక్కడతో పితరుల యుగంలో విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడ్డారండి. విశ్వాసం ఉంటే చాలండి. అక్కడ వాళ్ళు విశ్వాసముగా ఉండేవారు. అబ్రహాంకి విశ్వాసం ద్వారా ఆ యొక్క సున్నతి పొందారు. ఇప్పుడు మన సున్నతి చేయించుకోవాలా? సున్నతి కాదండి, మన బాప్తిసం ద్వారానే, మన నీటి ద్వారా కడగబడితేనే మనం సున్నతి పొందినట్టు, సున్నతి చేయించుకున్నట్టే మనం బాప్తిసం పొందుతాం అన్నమాట. ఇక్కడ ఆదిమ సంఘంలో కూడా ఇంకా ఇలాగే గలిబిలి అయ్యింది అనమాట అండి. ఇంకేం చెప్తున్నాడండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 అండి.
కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపోల్లైనను, కేఫాయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోనవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. మనుషులు ఎందు అతిశయిస్తారండి. మనుషులు ఎందు అతిశయించకూడదని చెప్తున్నాడండి. మనుషులు అతిశయించే కదండి నేను అంతేకంటాడు. మోషే ఏదైతే చెప్పాడో అప్పుడు ఉన్న ఆ మోషే ఏదైతే చెప్పాడో అని చెప్పేసి ఆ మోషేని పాటించలేదా? మనుషులను ఆచరిస్తలేదా? ఒకడేమో పౌలు అంటున్నాడు, ఒకడేమో కేఫవ అని అంటున్నాడు. అసలు ఇవెవరో, పౌలు ఎవడో కేఫ ఎవడో, వీరందరూ సహోదరులు కాదా అని చెప్పేసి అంటారు. అందుకే అన్నాడు, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోనువైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు. మనం ఎవరు? మన పౌలు సంబంధించిన వాళ్ళు కాదండి, లేకపోతే కేఫా సంబంధించిన కాదండి. కేఫా అంటే ఎవరండి? పేతురు సంబంధించిన మనుషులను కాదండి. ఇలా ప్రకటించినంత మాత్రాన మనం వాళ్ళ మనుషులను కాదండి. మనందరూ ఎవరు? క్రీస్తు వారం. క్రీస్తు దేవుని వాడు. ఈ విధంగా అనమాట అండి. సంఘానికి కూడా అందుకేనండి, సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. దానికన్నా ముందు భార్యకి శిరస్సు ఎవరు? భర్త. భర్తకి శిరస్సు క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు దేవుడు, తండ్రి. అలాగా మనకి ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి అన్నమాట అండి. ఈ మార్పు చెందుతూ ఉంటాయి అన్నమాట. మనం కిందటి క్రితము మన భక్తుడైన నికోదేము గురించి మాట్లాడినప్పుడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ ఇక బాప్తిసం పొందలేడని అన్నప్పుడు, అతను అంత వయసు వచ్చినప్పుడు అతను ఏమనుకుంటాడు? అతని ఆలోచన ఎలా ఉంది? నేను మళ్ళీ తల్లి గర్భంలో వెళ్ళి పుట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ మనం ఏంటంటే మన స్వభావాన్ని మార్చుకుంటూ ఉండాలని మనం చదువుకున్నాం. మనం మార్పు చెందుతున్నాం లేదా? మనం ఇంకా చిన్నపిల్లలాగా, ఇప్పుడు నేను ఇంత పెద్ద లేదు, మన చిన్నపిల్లల చేష్టలు మనం చేసేవారుగా ఉంటామండి. చిన్నపిల్లలు పాగుతూ ఉంటారు, వాళ్ళకి నడక వచ్చేదాకా. మనం ఎంత వయసు వచ్చాక కూడా మనం పాగుతూ ఉంటామా? ఆ కాలాలను బట్టి మార్పు చెందుతూ ఉంటుంది. ఆ కాలాలను బట్టి మనం వచ్చినప్పటికీ మనం అటు పాటిస్తూ ఉండాలన్నమాట. అంతేగాని ఇంక నేను అలాగే పాటిస్తాను, నేను అలాగే ఉంటాను, ఒక మోషే ధర్మశాస్త్రం ఏదైతే చెప్పాడో నేను అదే సున్నతి చేయమని అక్కడ విభేదాలు వస్తున్నాయి. ఆదిమ సంఘంలో కూడా విభేదాలు వస్తున్నాయి. వాళ్ళకి అర్థం అవ్వలేదండి. అప్పుడున్న క్రైస్తవులకు, అప్పుడున్న ప్రజలకు కూడా అర్థం అవ్వలేదు. ఇప్పుడున్న క్రైస్తవులు, ఇప్పుడున్న క్రీస్తు కాలంలో ఇంత డెవలప్ అయ్యి ఇంత మీకు అన్నీ సమకూర్చిన మర్మంగా ఏదైనా ఉంచాడండి? మర్మంగా ఏది ఉంచలేదు. మర్మమైనది ఏదీ లేదు. మీకు అన్నీ తేటపరుస్తున్నా అన్నా చెప్పేసి అని అన్నా సరే, ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? మోసపోతున్నారు. ఇప్పుడు కూడా విశ్వాస విషయంలో భ్రష్టత్వం అయిపోతున్నారు. శిష్యులకి ప్రకటించేటప్పుడు ఏమన్నా వాళ్ళకి పూర్తిగా విశదపరిచాడా? మర్మంగా ఉంచాడండి. వాళ్ళ ఉపమానాలుగానే చెప్పుకొచ్చాడు తప్ప వాళ్ళకి ఏది తెలియపరచలేదండి. వాళ్ళు గ్రహింపలేరు, వాళ్ళు గ్రహించరు కూడా. ఈ మర్మాలన్నీ మీకే తెలియపరచాలి, ఇది ధర్మము అని చెప్పేసి అపోస్తులైనటువంటి శిష్యులు అడుగుతూ ఉంటే, వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళకే విశదపరిచేవాడు అనమాట. కానీ ఇప్పుడు మనకేమన్నా మర్మంగా ఏమైనా ఉంచాడండి? అన్నీ బయలుపరిచాడు. అన్నీ నీ ఇలా ఉంటుంది, నువ్వు ఇలాగ నడుచుకో, నువ్వు ఇలాగ ఈ జీవ మార్గాన్ని నడుచుకుంటే, ఈ స్వచ్ఛమైన మార్గం నడుచుకుంటే ఈ కష్టాలు, ఈ బాధలు వస్తూ ఉంటాయి, కానీ నువ్వు నిత్యజీవాన్ని పొందుతావు అని చెప్పేసి అంటాడు. మళ్ళీ ఇంకొంతమంది ఇంకేం చెప్తారు? అసలు క్రైస్తవుడు అన్నటువంటి వారికి అసలు బాధే ఉండకూడదు, బాధ ఉంటాడు క్రైస్తవుడే కాదంటారు. మరి అపోస్తులైన శిష్యులు హతసాక్షులు ఎందుకు అయిపోయారండి? వాళ్ళు సువార్త ప్రకటించేవారు. ఎవరన్నా సుఖపడ్డారని ఉందండి అక్కడ? ఎవరన్నా సుఖపడ్డారా? స్టెఫన్ అయితేనేమి, పౌలు అయితేనేమి అసలు వాళ్ళని రంపాలతో చీల్చేవారండి. అక్కడున్న వ్యక్తులు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు క్రీస్తు ప్రభువుని అంగీకరించేవారు కాదు. స్టెఫన్ అయితే దూరం నుంచి చూస్తూ ఆ క్రీస్తు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు అని అనేటప్పటికి ఇంకా పళ్ళు రువ్వేశాల్లో ఇంకా కొట్టేశారంటండి, రాళ్లతో కొట్టేసేవారంట. వాళ్ళు అంగీకరించిన వారు అనమాట. కానీ మనకి పూర్తిగా విశదపరిచి మర్మం ఏమీ లేకుండా మనకి తేటపరిచిన
ఇంకా అదే భ్రష్టత్వంలో ఉండిపోయి అదే విశ్వాసం విషయంలో భ్రష్టత్వం కలిగి వాళ్ళే నాశనం కలిగి చేసుకుంటున్నారన్నమాట. తుదక వాళ్ళు ఆ నిత్యనాశనానికి వెళ్ళిపోవడానికే వెళ్తున్నారు తప్ప ఈ చెప్పే బోధకులు సరిగ్గా చెప్తున్నారా లేదని ఎవరూ గ్రహించట్లేదండి. నామకార్థ క్రైస్తవులు అయిపోయారు అనమాట అండి. చెప్పే బోధకులు కూడా ఎలా చెప్తున్నారో కూడా వినే విశ్వాసం లేదు, అడిగేవాళ్ళు లేరు. మనం వచ్చామా వెళ్ళామా లేదా కాసేపు ఫ్యాన్ గాల్లో కూర్చుని నిద్రపోయి వెళ్ళిపోయామా లేదా అని చెప్పేసి ఇదే చూస్తున్నారు తప్ప అసలు చెప్పే బోధకులు అలా చెప్తున్నారో లేదో కూడా గ్రహించేవారు కూడా ఎవరూ లేరు. వాళ్ళ మనోనేత్రాలకి సాతాను ఏం చేసిందండి? గుడ్డుతనం కలగజేసింది అనమాట అండి. ఆ మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఆ మనోనేత్రాలు వెలిగింపడినప్పుడు నువ్వు ఆ విశ్వాసం విషయంలో నువ్వు అలాగే ఉండిపోతావు. నువ్వు అదే విశ్వాసం అనుకుంటావు. అది విశ్వాసం కాదని చెప్పట్లేదా? ఆ విశ్వాసం కాదని వివాహం చేసుకోవద్దని చెప్పాడు. అది విశ్వాసం కాదు, అది భ్రష్టత్వరా అని చెప్పట్లేదా? ఈ చెప్పే బోధకులు వాళ్ళ ఇష్టానుసారంగా బోధిస్తున్నారో ఇంకా మీరు ధర్మశాస్త్రాన్ని పాటించండి అని చెప్పే మాట అది విశ్వాస భ్రష్టత్వం కాదా? ఏమండి, వాళ్ళ ఇలా విశ్వాసం విషయంలో భ్రష్టత్వం కలగజేసి నాశనకరంగా జీవించేలా చేస్తున్నారన్నమాట అండి. వాళ్ళ మనుషులందరూ అతిశయిస్తారనమాట. శిష్యులైనటువంటి వారు కూడా రాలేదండి. శిష్యులైనటువంటి వారు నేను క్యాప వాడిని, అపోలో వాడిని అదే తెలియపరుస్తుంది ఇక్కడ. అటువంటి భిన్నాభిప్రాయాలు ఉండొద్దని తెలియపరుస్తుంది అనమాట. ఈ ప్రభు రాత్రి భోజన విషయంలో కూడా అదే మాట తెలియపరుస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 20-22 వచ్చింది. 20 నుంచి 22. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 20 నుంచి 22. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యము కాదు. ఏలనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గుణను మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానమును పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీన్ని గురించి మిమ్మల్ని మెచ్చను అని చెప్పేసి అన్నాడు అనమాట. వీళ్ళ ప్రభురాత్రి భోజనానికి అలా ఆ ప్రభురాత్రి భోజనం విషయంలో ఎలాగ ఆలోచిస్తారనుకున్నారు? వాళ్ళు ఏదో భోజనం మనం ఇంటికాడ చేసే భోజనంలాగా ఆలోచిస్తారని చెప్పేసి తెలియపరచండి. అక్కడ మీ ఇంటికాడ భోజనాలు లేవా అన్నాడు. అందుకే మీరు ఇంటికాడ మీకు భోజనాలు లేవా? మీకు భోజనాలు ఒకడేమో ముందుగా తినేస్తాడు, ఒకడేమో మత్తుడైపోతాడు, ఇంకోడేమో మత్తు లేకుండా ఉంటాడు అని చెప్పేసి అని అన్నాడు. అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా? మనం వచ్చి క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెని మనం తీసుకుంటున్నామంటే మనం దేని గురించి ఆలోచిస్తూ తీసుకుంటూ ఉండాలి? ఆయన మరణంను ప్రచురించే వారిగా ఉండాలన్నమాట అండి. 26 చూడండి, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణాన్ని ప్రచురించే వారిగా ఉండాలన్నమాట అండి. అందుకుని ఆయన రొట్టెని మనం తింటున్నాం అనమాట. ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంని తాగుతున్నాం. ఇది ఎందుకు తీసుకుంటున్నాం? భోజనం కోసమా? మన భోజనం తినడం కోసమో లేకపోతే మంచినీళ్ళు తాగడం కోసమా తీసుకుంటున్నాం? అది కాదు. ఆయన మరణాన్ని ప్రచురించేవారుగా ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకోండి అని చెప్పేసి మీరు ఇలాగా ఉండకండి. ఒకవేళ మీరు భోజనం కావాలనుకుంటే మీరు ఇంటికాడే భోజనం చేసి రండి అని చెప్పేసి అన్నమాట. దాన్ని కూడా చాలా భ్రష్టత్వం చేస్తున్నారండి విశ్వాసం విషయంలో. ఈ ప్రభురాత్రిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు అంటే మీరు భోజనం కూడా చేయకుండా రండి అంటారు. అసలు ఈరోజు పర్టికులర్గా ఈ ఆదివారము అని చెప్పేసి వీళ్ళ పర్టికులర్గా ఒక వారం పెడతారు. వీళ్ళు ఎవరు చెప్పారండి వీళ్ళకి వారం? మరి మానక ప్రతి ఇంటనో బోధించేవారు అని చెప్పేసి ఉన్నారు. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం యందును ఎడతెగక యుండిరి. అపోస్తలుగా 2:42 ఉన్న వచనం ఎందుకు? మానక ఎడతెగక అన్న మాట పర్టికులర్గా వారంలో ఒక రోజు అండి, లేకపోతే మొదటి వారం అని చెప్పేసి అని మొదటి వారంలో తీసుకోవడం, లేకపోతే 4వ వారం అని తీసుకోవడం ఎవరు చెప్పారండి వీళ్ళకి?
అసలు వీళ్ళు ఎవరికి చెప్పారు? వీళ్ళు బైబిల్లో లేని చేయడం కాదు మరి. వీళ్ళందరూ విశ్వాసం లేనట్టు భ్రష్టత్వంలో ముంచేవారు కదా. వీళ్ళు భ్రష్టత్వం చేసి నాశనకరంగా చేసేవాళ్ళు కదా. వీళ్ళు లేని మాటలు చెప్పడం, ప్రతి ఇంటను మానక ఇంటింటను వెళ్ళి వాళ్ళు బోధించేవారంటండి. అపోస్తులైనటువంటి వారు వెళ్ళేవారండి, వెళ్ళి బోధించేవారా? మరి ఇప్పుడు పర్టికులర్గా వారం పెట్టేవాళ్ళు మరి వెళ్ళేమంటారండి? వాగ్దాన కూడికలు అని చెప్పేసి మళ్ళీ అదొకటి కరెక్ట్గా ఆ నెలలో ఫస్ట్ ఆదివారం వెళ్తే చాలండి. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు చూడండి ఎంతమంది ఉంటారు అక్కడ వాగ్దాన కూడికి. ఒక వారమే, ఒక వారం ఉంటే చాలండి, సరిపోద్దంటండి. మరి చెప్పే బోధకులు మరి అటువంటి వాడు కదా, ఇక్కడ అబద్ధ బోధకుడు కదా. వీళ్ళకి ఏమర్థమవుతుంది? ఇలాగే ప్రభురాత్రి భోజనాన్ని కూడా అపార్థం చేసేస్తున్నారండి. ప్రభురాత్రి భోజనాన్ని కూడా అపార్థం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా చేవేస్తున్నారు అనమాట అండి. కొందరు మళ్ళీ ఇంకా ఉన్నారండి. ఈ ఆదిమ సంఘం వాళ్ళు ఇంకా అబద్ధ బోధలు చెప్పేవాళ్ళు, సంఘాన్ని గలిబిలి చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. మృతుల పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు మృతుల పునరుద్ధానమే లేదు, అసలు క్రీస్తు పునరుద్ధానాన్ని లేవలేదు, క్రీస్తు పునరుద్ధరణ కాలేదు అని చెప్పేసి ఉన్నారండి. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపనని ఆయన్ని గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేమను దేవుని విషయమే అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. క్రీస్తు మృతుల్లోండి లేపబడ్డాడండి. అలాగే లేపబడకపోతే ఈ ప్రవచనాలన్నీ ఏమైపోతాయండి? యెషయా చెప్పిన ప్రవచనాలు ఏమైపోతాయి? అసలు క్రీస్తుని అంగీకరించడు. మనకి బోధ కలగడానికి బుద్ధి కలగడం ఇచ్చిన యెషయా 9:6 ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగుడు, దేవుడు నిత్యుడగు తండ్రి అని చెప్పి సమాధానకర్త అని మనం చదువుకున్నాం కదా. మరి ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయి? క్రీస్తు ప్రభువుకి వర్తిస్తాయి కదండి. క్రీస్తు ప్రభువు కదా. మరి అలా క్రీస్తుని ప్రకటించొద్దు అని చెప్పేసి వాళ్ళు గలిబిలి చేస్తున్నారు. అసలు క్రీస్తు పునరుద్ధానం లేవలేదని చెప్తున్నాడు. క్రీస్తు పునరుద్ధానం లేపలేదనుకోండి, మనం పునరుద్ధానం ఉంటుందా? మనం లేపడతామా? మనం లేపడం కదా. అలా చెప్పేవారు ఉన్నారు. మృతులు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. క్రీస్తు చనిపోడు, మృతుల పునరుద్ధానం లేదని చెప్పామనుకోండి, మనం ఎవరమవుతాము? దౌర్భాగ్యం అయిపోతాం అనమాట. అసలు మన నిరీక్షణ ఏమైపోతుంది? అలా అయిపోతుంది అనమాట. ఆ నిరీక్షణ, విశ్వాసం అంటే ఏంటి? అలా నిరీక్షింపబడేవారు నిస్వరూపమై ఉన్నదని అనుకున్నాము. అక్కడ అదృశ్యమైన వాటి ఉన్నవని రుజువు, ఆధారమై ఉన్నది అనుకున్నాం. మరి అటువంటి లేనట్టు అయిపోతుంది కదండి. క్రీస్తు పునరుద్ధానం లేదనుకోండి, మనం ఎన్ని ఉంటాయా? మనం లేపడతామా? ఇక్కడితో అయిపోతుంది, ఇంకా సమాధి అయిపోతుంది. ఇంకెక్కడితో మనం ఇంకా మళ్ళీ జన్మించాం. మరి అలాంటప్పటికి ఈ పోరాటాలు ఎందుకండి? మన ఎందుకింత ఈ ఎండలో ఇంత కష్టపడుతూ ఇక ఈ మాటలు వింటూ మన దేవుణ్ణి ఆరాధించడం ఎందుకంటారు? ఇవన్నీ వేస్టే కదండి. మనం పునరుద్ధానం లేదు, లేకపోతే పునరుద్ధానం క్రీస్తు ప్రభువు లేదు, మనం లేపబడము, మనం చనిపోయాక లేపబడము అని అనుకుంటే ఇవన్నీ వ్యర్థమే కదండి. వ్యర్థమండి. కానీ ఇది వ్యర్థంగా చేయలేదండి. క్రీస్తు ప్రభు పునరుద్ధానమే లేచాడు. మనం కూడా చనిపోయినప్పుడు లేపడతాము. మనం ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో, ఏదైతే విశ్వాసం ఉన్నావో ఆ యొక్క నిస్వరూపానికి సంబంధించిన యొక్క పరలోకంలో మనం చేరుస్తాడు అనమాట అండి. మనం లేకుండా వాళ్ళు సంపూర్ణలు కాలేదండి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:39 వచనంలో మన కోసం వాళ్ళందరూ కూడా ఏంటి? వేచి ఉన్నారు, వేచి చూస్తున్నారు. చదివారు? అది చదువుతారు ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:39 వచనం చదవండి.
వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణములు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాళ్ళు వాగ్దాన ఫలం ఇచ్చాడా లేదండి? అనుభవిస్తారని ఇచ్చాడు. వాగ్దాన ఫలం నువ్వు అనుభవిస్తా అని చెప్పాడు, కానీ అనుభవించారా? అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేదు? వాళ్ళు మనము లేకుండా సంపూర్ణంగా, మనం లేకుండా అంటే ఏంటి మరి? నేను మీరు అనా? నేను మీరని కదండి ఇక్కడ అర్థం. క్రీస్తు సంబంధించి క్రీస్తు యుగంలో ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు ఎవరైతే బాప్తిసం పొందారో అటువంటి విశ్వాసులైనటువంటి వారు వాళ్ళు వెళ్ళాలన్నమాట అండి. ఇలా సున్నతి ద్వారా ఇలా విశ్వాసులైనారండి. వాళ్ళు దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ పాటించారండి. మనం ఆ సున్నతి లేదు కదండి, మనమైతే దాన్ని ఆచరించట్లేదు. మనం బాప్తిసం పొంది రక్షింపబడి మనం చనిపోయినప్పుడు, మనము లేపడినప్పుడు వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు సంపూర్ణులు అవుతారు. మనము లేకుండా ఆ విధంగా అనమాట అండి. అంతేగాని మనం లేకుండా సంపూర్ణ కాలేరంటే నువ్వు నేను కదండి. అక్కడ క్రీస్తు యుగంలో ఉన్న విశ్వాసులైనటువంటి వారు, క్రీస్తు యుగంలో ఉన్న క్రైస్తవులు అనేటువంటి వారు, క్రైస్తవులు మనమే కదండి. మనమేనా క్రైస్తవులు? అప్పుడు వాళ్ళకో క్రైస్తవులా? మనమే క్రైస్తవులు, అంతే కదండి. వాళ్ళ క్రైస్తవులా? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, ఈ మాటలే ఉంటాయండి వాళ్ళకి. మనం క్రైస్తవులు అనబడిన వారు. అపోస్తలుల కార్యం 11:26 ఉంటుంది. ఆ యొక్క సంఘం అంతా అక్కడ కూడుకుని ప్రార్థన చేస్తూ ఉండగా, వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అంతియోకులో శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. మన క్రైస్తవులు అనేటువంటి వారు అనమాట. అంతేగానండి ఈ జీవిత కాలం మట్టుకైతే కాదండి క్రీస్తులను నిరీక్షించడం. ఈ జీవిత కాలం మట్టుకైతే కాదండి. వాళ్ళు ఏం చేస్తారు? మృతుల పునరుద్ధానము లేదని చెప్తారన్నమాట. పారంపర్యాచార్యుల గురించి కూడా కొలస్సీలు రాసిన పత్రిక 2:8 ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి, మెలకువగా ఉండి. చూసారు ఈ మాటలన్నీ ఎలాగా? క్రైస్తవురాలు అనేటువంటి వాడు చాలా మెలకువగా ఉండాలండి. ఈ చెప్పే బోధకుల విషయంలో అయితేనేమి ప్రతి విషయంలో ఈ పారంపర్యాచారములు పాటిస్తున్నాడా లేదా? ఈ పారంపర్యాచారములు పాటించేవాడు, ఈ సున్నతి ఆచరించమని చెప్పేవాడు ఎవడన్నాడు? పారంపర్యాచారము చెప్పే వ్యక్తి. ఆ మనుషుల పారంపర్యాచారం, మనుషులు చేసే పారంపర్యాలను ఆలోచిస్తారనమాట. ఈ లోక సంబంధమైన మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము, అది నిరర్ధకమైపోయిన దాన్ని ఉపయోగిస్తాడు. అది అర్థవంతం లేనిదనమాట. నిరర్ధకం అంటే ఏంటండి? అది నిలబడదు, అర్థం లేనిది. అది తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్తగా చూసుకోమంటాడు అనమాట. మనం ఎప్పుడు కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలనమండి. పారంపర్య విషయంలో సంఘంలోకి అదే 20-23 చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 2:8 చదువుకున్నాం కదండి. ఈ అవునండి. చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు. అవునండి. వాడుకున్నటి చేత నశించిపోవును. అవునండి. అటు స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహం విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కావు. క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించకూడదండి. మనుషుల ఆజ్ఞల పద్ధతులను అనుసరించకూడదండి. వాళ్ళు ఏమంటారో ఇది ముట్టుకొనవద్దు అంటారో, లేకపోతే ఇది రుచి చూడవద్దు అని అంటారు, లేకపోతే ఇది ముట్టవద్దు అంటారు. బలిపేటలు కూడా పైకి ఎక్కవద్దు అంటారండి. బలిపేటాలని చెప్పేసి ప్రత్యేకించి ఈ స్థలం ఏర్పాటు చేశారండి. ఇది బలిపేటలు ఉందండి. ఇప్పుడు ఏమన్నా బలిపేట అనేది లేదండి. క్రీస్తు యొక్క సిలువలో ఏం చేశారు? వాళ్ళు అడ్డుగా ఉన్న తెరను ఏం చేశాడు? చిరిగిపోయింది. ఉభయుల్ని ఏకం చేశాడు.
వీళ్ళు చెప్పే బోధకులు అబద్ధ బోధకులు ఏం చెప్తారు అనుకున్నారు? నువ్వు బలిపేట అయ్యో బలిపేటం ఎక్కిస్తావు, నువ్వు అయ్యో బలిపేటం ఎక్కకూడదు, ఇక్కడే దేవుడు ఉంటాడంటండి, ఇక్కడ దేవుడిది అది అని చెప్పేసి అంటారు. అప్పుడు ఉండేదండి ఆచారంలో ఆ బలిపేటం దగ్గరికి యాజకుడైనటువంటి వాడు ఎన్నిసార్లు వెళ్ళేవాడు అండి? సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు. ఆ ఒక్కసారి వెళ్ళే వ్యక్తి కూడా ఆయనకి నడడానికి ఏముండేదండి? గంట తాడు కూడా ఉండేదండి, తాడు కూడా ఉండేది అనమాట. ఎందుకు? తాడు అక్కడ దాకా ఉండేది, మళ్ళీ ఇంకెవరైనా వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళకూడదండి వాళ్ళది. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేది. ఎవడన్నా వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఏదన్నా ఆయన చెప్పినట్టు చేయలేదు అనుకోండి, ఆడు ఏం చేసేవాడు? అక్కడ చనిపోవాడు లాగితానికి. అది ఇప్పుడు మనకి ఏమైనా ఉందండి అలాగా? వాళ్ళు ఇష్టానుసారంగా బోధించేస్తున్నారండి. అసలు ఏమి భయము లేదు, భక్తి లేదు. ఇది చెప్పేవాడు అసలు నిజంగా పాత నిబంధనలు, ధర్మశాస్త్ర కాలంలో పాత నిబంధనలు చెప్పిన బోధలన్నీ కూడా దృష్టాంతాలుగా ఉంచిన వీళ్ళు అసలు ఇంకా ఆ పద్ధతులే. అంటే వీళ్ళకి ఏమవుతుందండి? ఇంకా దేవుడు కృప చూపిస్తున్నాడు. వాళ్ళు మార్పు చెందండి, వాళ్ళు ఇంకా మార్పు చెందుతారండి, వాళ్ళు ఇంకే మార్పు చెందుతారేమో వాళ్ళ దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఇంకా వాళ్ళు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. అప్పుడైతే వాళ్ళకి అప్పుడు ఏదైనా ఉండేదండి? అప్పుడు నేను చేయవద్దా పని, నువ్వు ఎవరు చేయమన్నారు నిన్ను అని చెప్పేసి రాజు అయినా ఏం చేశాడు? అతను దోపార్థిని తీసుకెళ్ళాడు. నువ్వెవడరా తీసుకొత్తకే? నువ్వే అతమేంటి? అసలు నువ్వు రాజు అయితే ఏంటి, ఎవడైతే నాకేంటి? వాళ్ళు ప్రత్యేకించా అక్కడ ధూపం వేయడానికి నేను వేరే ఒకరు నియమించారు కదా, వాళ్ళు వేస్తాడు. నువ్వెవడరా నువ్వు అని చెప్పేసి ఏం చేశాడు? అక్కడ నెత్తి మీద ముట్టినప్పటికీ ఆయన కుష్టి వస్తాం, ఆయన తీసుకొచ్చి గెంటేస్తాం. నెబుకద్నెజరు విషయం ఎలాగా? అతను నాతో అతిశయించుకుంటాడు. అతిశయించుకుంటే ఏంటంటే, నువ్వు అతిశయించుకుంటున్నావా? నేను నీకు ఈ రాజ్యాలు, ఈ ప్రజలను నేను నీకు ఇస్తే నువ్వు అతిశయించుకుంటావా? అయితే నీ రాజ్యాలు కానీ లేకపోతే నీ ప్రజలు కానీ ఏమి ఉండరని చెప్పేసి అడవుల్లోకి తీసుకెళ్ళి గడ్డి తినిపించాడండి. మరి ఇప్పుడున్న ప్రజలు అతిశయించుకుంటలేదా? అతిశయించుకుంటున్నారండి, ఎవరి కాళ్ళు అతిశయించుకుంటున్నారండి. చెప్పే బోధకులు అతిశయించుకుని అలాగే ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. మనుషుల్ని అతిశయిస్తున్నారు. ఆ వారిని బట్టి మళ్ళీ ఇంకా మాట చెప్పాలంటే వాళ్ళు సహవాసం అసలు ఎవరితో ఉన్నాడు? తండ్రి దేవునితో కుమారుని యేసుక్రీస్తుని సహవాసం కలిగి ఉన్నామంటే మీరు సహవాసము అని, మా సహవాసము పలానా ఆయన సహవాసం అండి. మనుషులతో సహవాసం, మనుషులు లేకపోతే పలానా ఆయన చర్చ్ అండి అంటలేదండి. పలానా ఆయన చర్చ్ అండి, ఆ పేరు పెట్టుకుంటారు. ఆయన ఏదో చెప్తాడు, ఆయన చెప్పిన ఆ చర్చికి ఆ బిల్డింగ్ అదే పేరు పెట్టుకుంటే ఆ చర్చ్ అండి అని చెప్తుంటారు. ఇవన్నీ కూడా ఈ అబద్ధ బోధకులు కదండి. ఈ అబద్ధ బోధకులు ఇలా ఉంటారో, వాళ్ళ క్రూరమైన తోడేళ్ళు వాళ్ళ మనుషుల్ని నాశనానికి తీసుకుపోతారో అని చెప్పేసి దేవుడు మనకు ముందుగానే హెచ్చరించలేదా? ఇవన్నిటి విషయంలో క్రైస్తవులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండాలన్నమాట అండి. ఇలా ఈ చెప్పే ప్రతి మాట కూడా అన్ని కాలాల్లో చెప్పుకుంటూ వచ్చారు, అయినా సరే వాళ్ళు అలాగే జీవించారు అనమాట. చివరిగా ఒక వచనం చదువుకుని ముగించుకుందామండి. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, విశ్వాసం విషయంలో ఏం చెప్తున్నారో అది చెప్పే బోధకుడు ఎవడో అన్న దాని గురించి చెప్తున్నాడు. చూడండి. సహోదరులారా, ప్రభు దినము వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వల్లనియు బెదరకుండా వల్లనియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నట్టును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దాని అంతటిని ఎదిరించుచు దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుణ్ణి తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను
ఎవడను మోసపరచని మోసపరచనీయకుడి. మోసపరచనీయకుడి. చూసారండి, ఎవడైనను దేవుని ఆలయంలో కూర్చుండేవాడు ఎవడండి? ఇక్కడ చెప్పే మాట, దేవుని ఆలయంలో కూర్చునేవాడు ఎవడో? సాతాను. అటు చెప్తున్నాడు కదండి, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దాని అంతటి ఎదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు. దేవుడు కనపరుచుకోవాలండి. దేవుడు ఎక్కడ కనపరుచుకునేది? ఎవరు కనపరుచుకున్నారు? సాతాను. దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. వాడు చెప్పే బోధకులు ఇలా ఎవరు సంబంధించిన బోధకులు అంటున్నారు? వీళ్ళు దెయ్యములు బోధించేవాడు అనమాట వాడు. అందుకే సాతాను అక్కడ కూర్చుంటాడు అనమాట, దేవుని ఆలయంలో కూర్చుంటాడు అనమాట. చాలామంది ఏంటంటే దేవుని ఆలయంకి సాతాను రాడంటారు. దేవుని ఆలయంలో అసలు ఆలయంలోనే ప్రవేశింపడే అంటారు. ప్రవేశింపడా? ఎందుకు ప్రవేశించడండి? ఎప్పుడు కూడా పక్కనే ఉంటాడు. నా పక్కనే చెప్పే బోధకు నేను చెప్తుంటే నా పక్కనే కూర్చుని వింటూ ఉంటాడు. వీడు ఇలా చెప్తున్నాడు, ఇలా ఒకవేళ ఎవరన్నా ఉంటే వాళ్ళే మార్చేసి ఇలా ఉన్నాడు అని చెప్పేసి వింటూ ఉంటాడు. ఈయన ఎలాగా మార్చాలి, ఏ విధంగా ఇతనికి ఏముందో మైనస్, ఇతని మైనస్ ఏంటి, ఇతను ఏ విధంగా చేస్తే వీడు తొలగిపోతాడో అని చెప్పేసి కనిపెట్టుకుంటూ ఉంటాడు అనమాట. అలాగే చాలామంది ఏమంటారు, ప్రభుదినం వచ్చేస్తుంది, ప్రభుదినము ఎప్పుడో వచ్చేస్తుంది అని చెప్పేసి ప్రకటిస్తూ ఉంటారని చెప్పేసి అన్నాడు. అసలు ప్రభుదినం ఎప్పుడు వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ? మొదట 3వ వచనం చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ముందు ఆ యొక్క సాతాను, ఆ నాశన పాత్రుడకు, నాశన పుత్రుడు ఎవడు? సాతాను బయలుపరచాలన్నమాట అండి. వాడిని బయలుపరచాలంటే ఎవరు బయలుపరుస్తాడు? యేసుక్రీస్తు వారు బయలుపరుస్తాడు అనమాట. అప్పుడు ప్రభుదినం వస్తుంది అనమాట. అప్పుడు రెండో రాకడ వస్తుంది అనమాట. దీని విషయంలో మీరు చంచల మనస్కులు కాకుండా వెళ్ళను, బెదరకుండా వెళ్ళను. మనసులో రెండేసి మనసులు పెట్టుకోకూడదు. వాళ్ళు ఇలా చెప్తున్నారు కదా, ఇలా చెప్తున్నారు కదండి. నీ గ్రంథం ఆధారం అండి. నీ గ్రంథంలో ఉన్నదా లేదా? ఏది కాలాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాలాలు మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. పితరుల యుగం ఏది, ధర్మశాస్త్ర కాలం ఏంటి, క్రీస్తు యుగం ఏంటి, మనం ఏ కాలంలో ఉన్నామో, ఏదైతే చెప్తున్నారో మనం ఏది పాటించే వారిగా ఉండాలో ముందు అసలు మెయిన్ అది తెలియాలన్నమాట అండి. వాళ్ళు తెలిస్తే వాళ్ళు చెప్పే బోధకులు ఏ బోధ చెప్తున్నారో మనకు అర్థమైపోతుంది. వాళ్ళు మోసం చేస్తున్నారో మనం ఏం చేస్తున్నారో మనకు తెలియపోతుంది. ఆడు చెప్పే బోధ దెయ్యములు బోధ చేస్తున్నాడో లేకపోతే దేవుని బోధ చేస్తున్నాడో మనకు అర్థమైపోతుంది అనమాట. వాడు ఈ బలిపేట లెక్కొద్దని చెప్పేసి ఇటు చెప్పే బోధ కూడా ఈ దెయ్యములు బోధ చేస్తున్నాడు. ఇవి ఇక్కడ అసలు మామూలుగానే దేవుని ఆలయంలో కూర్చుంటుందని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఈ మాట ఉత్తునే ఏమన్నా ఊరకనే రాశాడండి ఈ మాట. ఈ అబద్ధ బోధకులను అనుసరించి వాళ్ళు ఏమవుతారు? భ్రష్టత్వం అయిపోతారు అన్నమాట. వాళ్ళ విశ్వాసము అది సరైనదా? సరైన విశ్వాసం కాదు. విశ్వాసంతో భ్రష్టులు అయిపోతారు అన్నమాట. వాళ్ళు విశ్వాసం నుండి తొలగిపోతారన్నమాట. వాళ్ళు చెప్పే బోధకులు వాళ్ళ ఇష్టం అలా ఉంటారన్నమాట. ఈ విధంగానే పాటిస్తూ సంఘాలకే నానా రకాలుగా పేర్లు పెట్టేస్తున్నారు. ఈ విధంగా కాదండి. క్రీస్తు సంఘం అని ఉంది, లేకపోతే ఇంకా వేరే సంఘాల పేర్లు ఏమైనా ఉన్నాయి? అక్కడ సంఘం అని ఎక్కడన్నా ఉందా? ఆయా కాలాల్లో అక్కడ ఉన్నప్పుడు అక్కడ బలిపీఠం కట్టి ఆ స్థలానికి ఒక పేరు పెట్టేవారు, ఒక గుర్తింపు కోసం. ఆ బలిపీఠలు కట్టిన పేర్లు కూడా ఈ సంఘాలకు కూడా పెట్టేస్తే మరి ఇక్కడ ఈ వచనాలన్నీ ఏమవుతాయి ఏమండి? ఈ సంఘాల పేర్లు ఈ రకంగా ఈ విధంగా వచ్చేస్తున్నాయంటే మరి అక్కడ ఆ సంఘాలన్నీ పేర్లు ఉన్నాయా? సంఘంలో క్రీస్తు సంఘం అని బైబిల్లో ఒకటే ఉందండి, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉందా? అలా అక్కడ క్లియర్గా తెలియపరచుడు. అక్కడ క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్తున్నాయి. ఆ అకుల ప్రిస్కిల్లాగా అక్కడ ఉన్న ఇంటి సంఘం క్రీస్తు సంఘములకు వందనములు చెప్తున్నాయి. రోమీయులు రాసిన పత్రిక 16 అధ్యాయం అంతా సంఘముల గురించే. ఇక్కడ క్రీస్తు సంఘం ఉందండి, వేరే చోట క్రీస్తు సంఘం ఉంటుంది, అది క్రీస్తు సంఘము. క్రీస్తు దేవుడు తన స్వరక్తము సంపాదించిన క్రీస్తు సంఘము అంతే. వేరే పేర్లు పెట్టి వీళ్ళందరూ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు. వీళ్ళ మనుషులు మోసపరుస్తారు అనమాట అండి. వాళ్ళ ఇష్టానుసారమైన మార్గాల్లో తెలియపరుస్తూ ఉంటారు అనమాట అండి. బైబిల్లో ఉంటే మనం చేయాలండి, బైబిల్ లేకపోతే మనం చేయకూడదు.
మన ఏ కాలంలో ఉన్న వ్యక్తులని, మనం ఏమైనా ధర్మశాస్త్రం కాలంలో ఉన్న వ్యక్తులమా? ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వ్యక్తులైతే ఆదివారం ఆరాధనలు రాని ఏం చేయాలి? ఏం చేయాలి? చంపేయాలి కదండి. ఆదివారము ఆరాధనప్పుడు ఆ విశ్రాంతి దినమున ఎవరన్నా కట్టెలు వేరుకొస్తే ఏం చేసేవారు? చంపేసేవారు, రాళ్ళతో కూడా చంపేసేవారు. ఎందుకు? ఆదివారం నాడు ఏం చేయకూడదండి. ఆదివారం నాడు అలాగా విశ్రాంతి దినం అంతే అంతే, ఏం చేయకూడదు, కట్టెలు ఏరకూడదు, ఏమి చేయకూడదు. ఇక వాళ్ళు అలాగ ఉండాలన్నారు. మరి ఇప్పుడున్న సంఘాలలో చాలామంది ఆరాధన మానేసి వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. మరి అది కూడా పాటించాలి కదండి. వీళ్ళ అనుకూలమైనవి వీళ్ళకి ఈ దురాశ అన్నది ఉంటుంది కదా, వీళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉందో అవి పాటిస్తారు, వేరే పాటించరు. ఒక్క బలిలో ఒకటే పాటించలేదు అంతేనండి, బలి ఒకటే ఇయట్లేదు అంతే. మిగిలిన అన్ని కార్యక్రమాలు అన్నీ చేసేస్తున్నారండి వాళ్ళు. పూజలు చేసేస్తున్నారు. పూజలు జరగట్లేదు అనుకుంటున్నారు? పూజలు జరుగుతలేదా? పూజలు చేసేస్తున్నారు. ఈ ఆచారాలు, పారంపర్య ఆచారాలు ఆచరిస్తేస్తున్నారు. అసలు ఎలాగుండమని చెప్తున్నాడు? నీ సహోదరుని ప్రేమించమని చెప్తున్నాడు. ఒకవేళ ఎవరన్నా ఆకలి కొని ఉంటే ఆకలి పెట్టమని అన్నాడు. ఇప్పుడు ఎవరైనా చలి వేస్తుంది అనుకోండి, చలి వెచ్చదనం వస్తుంది అని చెప్తే సరిపోతుందా? మళ్ళీ వెట్టైన వస్త్రం ఇస్తే సరిపోతుందా? ఒకవేళ ఎవరన్నా తెలిసిన వారు చెరసాలలో ఉంటే వారి విషయమే వెళ్ళి వాళ్ళని పలకరించడం, వాళ్ళని ఓదార్చడం. నేను ఆదివారం వచ్చేటప్పటికే మంచి నీట్గా వేసుకుని, లేకపోతే బైబిల్ పెట్టుకుని ఆ ఆదివారం నాడే ఏదో క్రైస్తవుడిగా వచ్చేసి వెళ్ళిపోతే కాదు కదా. నీ ఏముండాలి? నీ క్రియల్లో ఉండాలి. నీ క్రియలు లేని విశ్వాసము మృతము. ఇలాగ వాళ్ళ ఇష్టానుసారంగా ఆ బైబిల్లో లేని మాటలు, బైబిల్లో గ్రంథంలో పరిశుద్ధాత్మ చేత రాయింపబడిన మాటలు వాళ్ళు పాటిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా చేసి మనుషులందరినీ కూడా యొక్క భ్రష్టత్వంలో చేసి నాశనకరమైన యొక్క నిత్య నాశనానికి అసలు మెయిన్ కాన్సెప్ట్ సాతానికి ఏంటండి? మనమందరం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించకూడదని, ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించకూడదని కదండి ఆయన ఉద్దేశం. వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలి, అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఉంటుందండి. వీళ్ళందరూ అలా గ్రహిస్తున్నారంటారా? ఎవడన్నా గ్రహిస్తున్నాడా? ఎవరు గ్రహించట్లేదండి. చివరిగా అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 10-11 వచనాలు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10-11. వెంటనే సహోదరులు రాత్రి వేళలో పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలో ఉన్న వారికంటే గనులయుండ్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. దెసలోనికలో ఉన్న సంఘముల కంటే గనులు అంటే వీళ్ళు. పౌలు శీలలో ఎవరో దెసలోనికీల సంఘాల కంటూ గనులైనటువంటి ఎవరో ఇక్కడ బెరయ సంఘం వారు పౌలు శీల చెప్పే సంగతులు వింటున్నారంటే వీళ్ళు ఎటువంటి వారు? ఆల్రెడీ దెసలోనికీల సంఘాల కంటే గనులైనటువంటి వారు అంటే అండి. వాళ్ళు పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో వాళ్ళు అని ప్రతి దినములు లేఖనములు పరిశోధించే వారిగా ఉన్నారన్నమాట అండి. మీరు ఆ దెసలోనికీలో సంఘముల కంటే, ఆ యొక్క బెరయ సంఘముల కంటే మీరు ఇంకా గనులై ఉండాలి. మీరు ఇంకా గనులై ఉండి అసలు చెప్పే సంగతులు అలా చెప్తున్నారో లేదో మీరు చూస్తూ గ్రహించుకుంటూ ఉంటూ దాని ప్రకారంగా జీవించాలి. ఏమి చేయమంటున్నాడో అదే చేయాలి, ఏం చేయకూడదు అన్నాడో అది చేయకూడదు. విడిచిపెట్టేవారిగా ఉండాలన్నమాట. విశ్వాసం విషయంలో మీరు ఎదుగుతూ ఆ యొక్క దేవుడైతే ఏదైతే చెప్పాడో ఆయన నిరీక్షింపబడే వారి విశ్వాసానికి మనం దక్కాలి, మనం దాన్ని అనుభవించాలి అని అంటే ఆ విశ్వాసం విషయంలో మీరు తొలగిపోకుండా దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా జీవిస్తూ ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ప్రభువుని యేసుక్రీస్తు వందనాలు సమర్పించుకుంటున్నానండి.